మధ్యలోనే కదా పోర్టులు పెట్టింది, వాటి మధ్యలో నుంచినే కదా వస్తుంది షిప్పులు. ఇప్పుడు మన అండమాన్ నికోబార్ ఐలాండ్లో 1960వ సంవత్సరంలో ప్రతిపాదించారు మన సైన్యం అక్కడ మనం పెట్టుకుందామండి అని. చైనా యుద్ధంలో అది కూడా ఒక కారణం. మావో జెడాంగ్కి సీన్ అర్థమైంది ఆ రోజున. భారతదేశం మీదకి చైనా దాడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ రోజుల్లో మన సైన్యముకి ఒక సజెషన్ వచ్చింది. మన సైన్యం అక్కడ పెడదామనుకుంది స్థావరం, అండమాన్ నికోబార్ ఐలాండ్. అక్కడ పెడితే మనల్ని దాటుకుంటూ వెళ్ళాలి చైనా షిప్స్ అన్నీ కూడా. అంటే మన చేతిలో ఉంటుంది ఆ ప్లేస్ గ్రిప్. ఆ గ్రిప్ మనం తెచ్చుకుంటానికి మన సైన్యం ఎప్పుడైతే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందో అప్పుడు కావాలనినే మన దేశం మీదకి దాడి చేశాడు. వాస్తవంగా భారత్ చీనీ బాయి బాయి అని నినాదాలు చేసినోడు జవహర్లాల్ నెహ్రూ. అలాంటి జవహర్లాల్ నెహ్రూని పక్కన పెట్టి 35,000 ఎకరాలు ఆక్రమించుకుంది చైనా, ప్లస్ మనతో యుద్ధానికి వచ్చింది, మనల్ని సర్వనాశనం చేసింది ఆ రోజున. చివరికి ఆ మానసికవేత్తతోనే ఆయన చనిపోయాడు. అంటే చైనా వాడు అంత జాగ్రత్తగా ఆలోచించి అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనల్ని ఆ రోజు నుంచి పెట్టనీయకుండానే చూశాడు. వాడికి సోరోస్ అంటూ ఉంటుంది. చైనా సోరోస్ ఒకటే. చైనా వాడు ఇదే అమెరికాలో సోరోస్ అనేవాడు చైనా భావజాలంతో అమెరికాలో నడిచే పెట్టుబడిదారు అనమాట. అతను పెద్ద షావుకారు. ఇప్పుడు మొన్న అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనం ఒక నేవీ బేసు, అట్లాగే అక్కడ ఆయిల్ రిసోర్సెస్, ప్లస్ దాన్ని ఒక సింగపూర్ టైప్లో చేద్దాం అనుకుంది మోడీ సర్కార్. ప్లాన్ ప్రిపేర్ చేసింది.